నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, లైఫ్ కోచ్, అలాగే ఆస్ట్రాలజర్ ఆర్బి సుధా గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నించారు. నమస్తే మేడం. నమస్కారం అమ్మా. మ్యామ్, ఎప్పుడులాగే మనకి ఈ మంత్ ఏప్రిల్ నెలలో ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అంటారు? రాశి ఫలితాలు మాట్లాడుకోవాలి. ఎప్పటికైనా సరే రాశి ఫలితాలు మాట్లాడుకునే ముందు మనం గోచారం మాట్లాడుకుంటాము. ఎందుకంటే గోచార రీత్యానే మనం చెప్పడం అనేది జరుగుతుంది. సో ఈసారి ఏప్రిల్లో మనకి తెలుసు సన్ ఎగ్జాల్టేషన్కి వస్తారు, అందరికీ తెలుసు. అలాగే మూన్ ఎగ్జాల్టేషన్ అయినప్పుడు మనకి అక్షయ తృతీయ ఇవన్నీ వస్తూ ఉంటాయి. అది ఎగ్జాక్ట్గా డేట్ నాకు ఇంకా చూడలేదు కానీ బట్ జనరల్గా చూసాము అంటే కొన్ని మంచి రోజులు ఉంటాయి, కొన్ని అంత మంచి రోజులు అనేవి ఉండవు అనమాట. అది కూడా కొన్ని రాసుల వరకు చాలా బాగుంటుంది, కొన్ని రాసుల వరకు అంత బాగుండదు. బట్ జనరల్గా చూసాము అంటే ఎక్కడెక్కడ ఏ రాసుల్లో ఏ ప్లానెట్స్ ఉన్నాయో ఏ మూమెంట్స్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ అంటే గోచరం రీత్యా ఎలా ఉందో చూద్దాము. ఫస్ట్ మనం మాట్లాడుకునేది శనీశ్వరుడు గురించి మాట్లాడుకుంటాం. శని ఏమో మనకి మీనంలో ఉన్నారు, మీన రాశిలోనే ఉంటున్నారు ఈ నెలంతాను. సన్ కూడా ఏంటంటే స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్ మనకి మీనంలో ఉన్నారనమాట. ఆయన ఏంటంటే ఏప్రిల్ 14th మూవ్ అవుతున్నారు, అంటే ఎగ్జాల్టేషన్ పాయింట్కి వెళ్తున్నారు, అంటే మేష రాశికి వెళ్తున్నారు అనమాట. అలాగే మనం చూసాము అంటే మార్స్ కూడా మీనంలోనే ఉన్నారు. మనం మాట్లాడుకున్నాం అంటే గ్రహ కూటమి అవుతోందని మాట్లాడుకున్నాం. అలాగే కుంభంలో అయింది, ఇప్పుడు మీనంలో అయింది, తర్వాత ఇప్పుడు మేషానికి వెళ్ళబోతున్నారు. మార్స్ ఏప్రిల్ 2కి వెళ్తున్నారు అనమాట. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ అండ్ కమర్షియల్ ప్లానెట్ మనకి తెలుసు మెర్కురీ అయ్యారు, అంటే బుధుడు కూడా మనకి ఏంటంటే ఏప్రిల్ 11కి ఆయన ఏంటంటే మేషానికి వెళ్తున్నారు అనమాట. అలాగే మనం నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది శుక్రుడు మనకి తెలుసు టువర్డ్స్ ఎండ్ ఆఫ్ మార్చ్ ఏమో మనకి మేషానికి వెళ్ళారనమాట. ఆయన ఏప్రిల్ 19కి వృషభానికి వెళ్తున్నారు. జూపిటర్ అంటే మంచి గ్రహం, మనం ఎప్పుడు మాట్లాడుకుంటాం, చాలా బ్లెస్సింగ్స్ ఇచ్చే గ్రహం, మంచి చేసే గ్రహం మనకి జూపిటర్ అయ్యారు. ఆయన ఏంటంటే మనకి ప్రస్తుతం మిథునంలో ఉన్నారు. ఆయన అక్కడే ఉంటున్నారు, అంటే ఈ మంత్ అంతా జూన్లోనే ఆయన మారుతున్నారు అనమాట, అంటే ఎగ్జాల్టేషన్ పొజిషన్కి వెళ్తున్నారు. తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది రాహు కేతువులు. రాహు ఏమో ప్రస్తుతం మనకి కుంభంలో ఉన్నారు, కేతు ఏమో మనకి తెలుసు సింహంలో ఉన్నారు. అండ్ ఆల్సో ఎప్పటికైనా సరే మనం చెప్పుకునేది ఏంటంటే చంద్రుడు 2 రోజులకు ఒకసారి మారుతూనే ఉంటారనమాట. సో జనరల్ ప్రెడిక్షన్స్ మనం అంటే జనరల్ గోచారం మాట్లాడుకున్నాము. జనరల్గా పరిహారాలు చేయాలి అంటే కనుక నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడము, నవగ్రహ హోమాలు, నవగ్రహంకి దానాలు ఇవ్వడము చేయడం అనేది మంచిది. అలాగే ఏలినాటి శని ఎవరెవరికి ఉంది, అండ్ ఆల్సో మనం చెప్పుకోవాలి ఏంటంటే కంబషన్ ఉందన్నమాట శనికి కూడాను, ఏప్రిల్ ఎండ్ వరకు ఉంది. కంబషన్ అంటే ఏంటంటే సన్ను శని కలిసి ఉండడం అనమాట, దగ్గర ఉండడం మనం చెప్పుకోవాలి. సో ఎక్కువ కొంతవరకు స్తంభించిపోయి ఉంటారు శని కూడాను. బట్ జనరల్గా మనం చూసామంటే ఈవెన్ మన లోక పరిస్థితి కూడా మనం చూసాము అంటే ఆందోళనకరంగానే ఉంది. సో ఇవన్నీ పోవాలి అంటే ఇంకా కొంచెం టైం పడుతుంది అనమాట. సో పరిహారాలు అందుకని మానేయకూడదు, మనం కంటిన్యూస్ గా పరిహారాలు చేస్తూనే ఉండాలి. అంటే ఏం చేయాలి అంటే ఒక్కొక్క రాశి వాళ్ళకి ఒక్కొక్కటి ఉంటుంది. బట్ జనరల్ పరిహారాలు ఎప్పుడు నేను చెప్పేది ఏంటంటే దేవి పూజలు చేసేవాళ్ళు కంటిన్యూస్ గా ప్లీజ్ దేవి పూజలు చేయండి. ఎందుకంటే శక్తికి మించింది మనకి వేరే లేరు. అంటే సో ఎవరి కుటుంబానికి వాళ్ళకి కులదేవతలు అనేవాళ్ళు ఉంటారు. సో కులదేవతల్ని మనం సేవించవచ్చు, కానీ శక్తి పూజలు చేసింది శక్తి పూజల కన్నా మించింది లేదు అని అందరూ చెప్పుకుంటూ ఉంటారు. అది నేను చెప్పింది కాదు. సో శక్తి పూజలు చేసేవాళ్ళు కంటిన్యూస్ గా, దేవి పూజలు చేసేవాళ్ళు కంటిన్యూస్ గా చేయండి. ఇలాగ ఫ్రైడే చేయాలి, ట్యూస్డే చేయాలి అలా లేదు, కంటిన్యూస్ గా చేసుకోవచ్చు అనమాట, బాగుంటుంది. ఎప్పటికైనా సరే మనం పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది పెంచుకుంటే కొంతవరకు చెడు జరిగినా కూడా మనం నిలబడే స్థాయి అనేది మనకు వస్తుంది అనమాట. సో తప్పక ఏంటంటే ఇవన్నీ పరిహారాలు చేస్తూ అండ్ ఆల్సో ఆధ్యాత్మికంగా గ్రోత్ తెచ్చుకోవడం, దైవ చింతన ఉండడం అందరు రాసుల వారికి చాలా చాలా మంచిది అనమాట. జనరల్గా మనం దానాలు కూడా చెప్పుకుంటాము, మనకి అన్నదానం కన్నా మించిన దానం కలియుగంలో లేదని చెప్పుకుంటూ ఉంటాం అనమాట. సో ఎవరికైనా ఒక పట్టెడు అన్నం పెట్టడం అంటే టైంకి 12 అంటే భోజనం టైంకి పెట్టడం అనేది ఎవరికైనా సరే పెట్టడం అనేది మంచిది. సో ఇవన్నీ మనం మాట్లాడుకునే జనరలే, ఇవన్నీ మిగతాది మన రాసుల వారిగా మళ్ళీ మాట్లాడుకుందాం. మేడం, ధనుసు రాశి వారికి ఈ ఏప్రిల్ నెలలో ఎలా ఉండబోతుంది అంటారు? ధనుసు రాశి వాళ్ళు కూడా అదృష్టవంతులు అనే చెప్పాలి. ఎందుకంటే ఈ రాశికి అధిపతి జూపిటర్, ఆయనేమో మనకి మిథునంలో ఉన్నారు తెలుసు, 7th చూపు ఉంది. అండ్ ఆల్సో పార్ట్నర్షిప్ బిజినెస్ లో ఉన్న వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే పెద్ద పెద్ద కన్సల్టెంట్స్, అలాగే ఒక లెవెల్ వచ్చిన వాళ్ళు, అది CEO లెవెల్ కానీ లేకపోతే డైరెక్టర్ లెవెల్లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇంకా ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. కెరియర్ పాత్ మాత్రం చాలా బాగుంటుందనే చెప్పాలి. ఎందుకంటే మనకి 10th లార్డ్ ఏమో మనకి ప్రస్తుతం 4th లో ఉన్నారు, తర్వాత 5th వెళ్తున్నారు అంటే మెర్కురీ. అలాగే మనం చూసామంటే 9th లార్డ్ ఎగ్జాల్టేషన్ పొజిషన్కి వస్తున్నారు,
తప్పక 5th లో చాలా బాగుంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. మోతాదు వచ్చే అంటే ఎక్కువ రాబడి వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. అదొకటి కాకుండా కుటుంబ రీత్యా స్టేటస్ పెరిగే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి. వీళ్ళ పిల్లల్ని సెటిల్ చేస్తారు, తప్పక ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. అండ్ ఆల్సో శుభ ఖర్చులు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇంట్లో ఏంటంటే పెళ్ళిళ్ళు చేసే సూచనలు కూడా మనకి కనిపిస్తున్నాయి. పిల్లల్ని సెటిల్ చేసే సూచనలు మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. ఖర్చు అనేది మనకి కామన్, ఖర్చు అవుతూనే ఉంటుంది. సో ఖర్చు అవుతుంది, దానికి ఫలితం అంటే ఏంటంటే మనకి రిజల్ట్ కూడా మనకి కావాల్సిన రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఈ నెలలో వీళ్ళు అదృష్టవంతులనే చెప్పుకోవాలన్నమాట ధనుసు రాశి వాళ్ళు. సో చాలా బ్రహ్మాండంగా ఉంటుందనే చెప్పాలి. బంధుమిత్రుల కలయిక ఉంటుంది, అందరితో సన్నిహితంగా ఉండడం, అలాగే ఫ్రెండ్స్తో కలవడం, ఫ్రెండ్స్తో పాటు బయటికి వెళ్ళి అంటే వినోదాల్లో పాల్గొనడం అనేది మనకి ఎక్కువ కనిపిస్తుంది. అంటే ఏంటి ఒక గ్రూప్గా వెళ్ళి చేయడం అనేది కనిపిస్తుంది. అలాగే ధార్మిక కార్యక్రమాల్లో కూడా పాల్గొనే ఛాన్సెస్ వీళ్ళకి ఎక్కువ కనిపిస్తున్నాయి. దాని మీద చురుగ్గా పనిచేసి విరాళాలు ఇవ్వడం కూడా మనకి ఎక్కువ కనిపిస్తుంది. అండ్ ఆల్సో ఏంటంటే వీళ్ళకి దాంపత్య జీవితంలో కూడా కొంతవరకు అనుకూల పరిస్థితి నెలకొంటుందని చెప్పాలి. అండ్ ఆల్సో ఏంటంటే స్కూల్స్, ఇన్స్టిట్యూషన్స్ ఉండేవాళ్ళు, పెద్ద పెద్ద ఆన్లైన్ ఇన్స్టిట్యూషన్స్ ఉండేవాళ్ళు, అండ్ ఆల్సో ఏంటంటే ఇప్పుడు లైఫ్ కోచెస్ కానీ ఎనీ కోచింగ్ బిజినెస్లో ఉండేవాళ్ళు, స్పోర్ట్స్లో ఉండేవాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఈ నెల అంతా చాలా బాగుంటుంది. రాబడి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. కొత్త బిజినెస్లు విస్తరించే ఛాన్సెస్ కూడా మనకి ఆపర్చునిటీస్ వస్తాయి, విస్తరించే ఛాన్సెస్ కూడా మనకి కనిపిస్తున్నాయి అన్నమాట. ఎవరైతే ఈఎంఐ లోన్ల బాధ్యతలు ఉన్నారో వాళ్ళు క్లియర్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? ఈ నెలలో అన్ని ఒక నెలలో క్లియర్ అవ్వవు కనుక తప్పక ఈఎంఐ కడతారు. అండ్ ఆల్సో వీళ్ళకి ఏంటంటే మోతాదు వస్తుంది కనుక కంఫర్టబుల్ గా ఉంటారని చెప్పడం, ఈ నెలలో కంఫర్టబుల్ గా ఉంటారని చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే, ఎలాంటి పరిహారాలు చేస్తే ఇంకా మంచిగా ఉండే అవకాశాలు ఉన్నాయంటే? తప్పక గురుగాళ్ళు పట్టుకోవడం మంచిది. బెస్ట్ ఏంటంటే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం. నేను ప్రదక్షిణ వరకే చెప్తున్నాను. నవగ్రహాలు ఇది చేయడం, జపం చేయడము, అలాగే దానం ఇవ్వడం అనేది చాలా చాలా మంచిది. థర్స్డే ఏ గురువు అయినా సరే, గురువు గుడికి వెళ్ళి అంటే ఎక్కడ ఉంటే అక్కడ ఏ గురువు అయినా సరే, మీ కుల గురువు అయినా సరే ఆ టెంపుల్కి వెళ్ళి తప్పక సేవించడం అనేది చాలా మంచిది. అలాగే ఏంటంటే అన్నదానం చేయడం ఆ రోజు తప్పక చాలా చాలా మంచిది అన్నమాట. ఇవన్నీ చేసుకుంటే వీళ్ళకి ఇంకా బాగుంటుంది. అలాగే రుద్రాక్ష విషయానికి వస్తే కనుక పంచముఖి రుద్రాక్ష, అలాగే ఏంటంటే చతుర్ముఖి రుద్రాక్ష వేసుకోవడం అనేది వీళ్ళకి చాలా మంచిది. అండ్ ఆల్సో కలర్స్ విషయానికి వస్తే కనుక ఎల్లో కలర్ నుంచి గోల్డ్ కలర్ వేసుకోవడం ఇంకా మంచిది. మన 12th లార్డ్ కూడా మనకి ఏంటంటే 5th లోకి వస్తున్నారు. అటు ఖర్చు కనిపిస్తోంది మనకి, ప్లస్ కనిపిస్తుంది, మైనస్ కనిపిస్తోంది. ఎందుకంటే అటు లాభాలు వస్తాయి, ఖర్చు ఉందన్నమాట. జూపిటర్ చల్లని చూపు ఉంది కనుక ఆయన బ్లెస్సింగ్స్ ఉన్నాయి. సో పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి. అలాగే ఏంటంటే తల్లిదండ్రుల బ్లెస్సింగ్స్ తీసుకోవడం అనేది కూడా చాలా మంచిది. అట్లీస్ట్ కొంతవరకు వినండి, విని ముందుకు వెళ్ళడం ఈ నెలలో ఇంకా మంచిది. ఎప్పటికైనా తల్లిదండ్రుల మాట వినడం మంచిదే, వాళ్ళకి గౌరవం ఇవ్వడం మంచిదే. సో తప్పక ఈ నెలలో అయితే స్పెషల్ గా చెప్పడం ఏంటంటే వీళ్ళకి ఇంకా మంచిది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.